నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్. శరీర ధర్మం పాటించకపోతే మానసికంగా కూడా చాలా బలహీనంగా ఉంటారు. అంటే మనసు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. చేసే పనులు చాలా వీక్గా ఉండి జీవితం కూడా అస్తవ్యస్తంగా ఏడుపులతో, బాధలతో, కష్టాలతో ఉంటుంది. డాక్టర్స్ ముందు, గుళ్ళో దేవుని ముందు, పంతులు గారి ముందు, ఫ్రెండ్స్ ముందు, కొద్దిగా పరిచయం అయిన వారి ముందు కూడా మా ఆయన వల్ల అనేక బాధలు పడుతున్నాను అని ఏడుస్తూ ఉన్నారు. ఒకరి ముందు కూర్చుని ఏడుస్తున్నాం అంటే చేతగాని వారం అని ఎవరికి వారే ఒప్పుకోవడం. చేతగాదు, నేనేమీ చేయలేను అని ఒప్పుకోవడం అంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సముద్రం అంతా ఈది ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో పడి చచ్చినట్టు ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. కొంచెం కోపం వస్తుంది మీకు. కోపాన్ని పక్కన పెట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రతి స్త్రీ నా దృష్టిలో, భగవంతుని దృష్టిలో కూడా అమ్మవారితో సమానం. అంత శక్తి కలిగిన వారు, తెలివి గలవారు కూడా. ఏ విషయాన్నైనా చాకచక్యంగా చేయగలిగిన వారు. అలాంటి వాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏడ్చేదానికి ఖర్చు చేసే శక్తిని, టైంను, ఓపికను ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఉండటానికి యూస్ చేయండి. స్టమక్ ఆర్గాన్ టైం 7 AM to 9 AM టైంలో మంచిగా హెల్దీ న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ తినండి. ఎందుకు చేయాలి అంటే మీరు శారీరకంగా బలంగా అవుతారు, మానసికంగా బలంగా ఉంటారు. మీరు, పిల్లలు, మీ వారు, ఫ్యామిలీ బాగుండటం కోసం ఖచ్చితంగా శరీర ధర్మమును పాటించాల్సిందే. ఏడవడం వల్ల లైఫ్ అంతా ఏడ్చే విధంగానే ఉంటుంది. ఈ విషయాన్ని చాలా గమనిస్తే, అర్థం చేసుకుంటే మీకే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే దీనినే శ్రీకృష్ణ పరమాత్ముల వారు యద్భావం తద్భవతి అని అన్నారు. ఒక మనిషి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళు శరీర ధర్మంను పాటించడం లేదు అని అర్థం. ఎనీ హెల్త్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం, యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ వీడియోలో ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.